హాయ్ అండి అందరికీ. నేను నా స్టైల్లో టమాటో రైస్ చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క అండ్ లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. అంతలోకే బంగాళదుంపలు మేకర్లు కూడా వేరే బౌల్లో వేసి కడిగేసి పక్కన పెట్టాను. నెక్స్ట్ టమాటా ముక్కలు కూడా వేసుకొని మగ్గనిస్తున్నాను. మగ్గడానికి సాల్ట్ అండ్ తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి. ఫ్రై బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలినప్పుడు చేసి బాగా మగ్గాయని అర్థం అనమాట. నెక్స్ట్ బంగాళదుంపలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మేకర్లు కూడా వేసుకొని 2 minutes ఫ్రై చేశాను అనమాట. ఫ్రై చేసిన తర్వాత మనం ఏ రైస్ వండుకున్నా పర్వాలేదండి. ఏ రైస్ అయినా బాగానే ఉంటుంది. బాస్మతి రైస్ అయినా బాగానే ఉంటుంది, నార్మల్ రైస్ అయినా బాగానే ఉంటుంది. మేమైతే నార్మల్ రైస్తో చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ రైస్ వేసిన తర్వాత బాగా కలిపి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలన్నమాట. బాగా వేసుకొని 3 విజిల్ వేయించుకోవాలండి. టమాటో రైస్ అయితే చాలా బాగుంది. గుత్తి వంకాయ కూర వండుకున్నాను. దాని కాంబినేషను టేస్ట్ అయితే చాలా బాగుందండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.